వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఆశ చూపి మోసం చేయడం కంటే విద్రోహం వేరొకటి ఉండదు. ప్రజలకు పార్లమెంటు సాక్షిగా చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కడంలోని దుర్మార్గం అంతా ఇంతా కాదు. ఏరు దాటక ముందు ఓడమల్లయ్య, తర్వాత బోడి మల్లయ్య సామెతను సాక్షాత్తు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలే రక్తి కట్టిస్తున్న తీరును గమనించాల్సి ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఓట్లు దండుకుంటున్న ప్రభుత్వాలు ఇప్పుడు అబ్బే అదంతా తూచ్ అంటూ మాట దాటవేస్తున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని రాష్ట్ర విభజన చట్టంలో చేసిన వాగ్దానాన్ని నిలువెత్తు గోతిలో పాతిపెట్టి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వికృత వికటాట్టహాసం చేస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒరిస్సాలోని కోరాపుట్, బొలంగీర్, కలహండి, ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్లకు ఇచ్చిన తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని ఇచ్చిన హామీకి తిలోదకాలిచ్చింది. విభజన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు ఎదురయ్యే బడ్జెట్ లోటును పూర్తిగా కేంద్రమే భరిస్తుందని ఇచ్చిన మాటను నీటి మూట చేసింది. అయినా విభజన అనంతరం నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి మేలు జరగాలనే ఉద్దేశంతో యూపీఏపై ఒత్తిడి తెచ్చి అప్పటి రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విభజన బిల్లులో అనేక అంశాలను చేర్చడంలో ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత రాబోయే కొత్త ప్రభుత్వం మాదేనని, ఏపీకి వరాల జల్లు కురిపిస్తానని, మాదే హామీ అని పార్లమెంటు సాక్షిగా ప్రమాణాలు చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ బోడి మల్లయ్య సూత్రాలు అయ్యాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఇంకా నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 2014 షెడ్యూల్ 13లో చేర్చారు. అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేక సహాయాలను రాజ్యసభలో ప్రకటించారు. లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని, అప్పుడు యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసం విభజన చట్టంలో చేసిన ప్రతిపాదనలన్నింటినీ తప్పనిసరిగా నెరవేరుస్తామని అప్పటి ప్రధాన ప్రతిపక్ష హోదాలో బీజేపీ సభాముఖంగా తిరుగులేని భరోసా ప్రకటించింది. ప్రజల ఆకాంక్షల అక్షర రూపం అన్న ఆకర్షణీయమైన శీర్షికతో విడుదల చేసిన తమ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ అనేక హామీలు ఇచ్చింది. వాటిలో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. కేంద్ర సహాయంలో భాగంగా 5 ఏళ్ల పాటు విభజనానంతర ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా. బీజేపీ ప్రభుత్వం ఈ హోదాను మరో 5 సంవత్సరాలకు పొడిగిస్తుంది. పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు పన్ను ప్రోత్సాహకాలను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్తించే విధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ. ఒరిస్సాలోని కోరాపుట్, బొలంగీర్, కలహండి, ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రత్యేక ప్యాకేజీల తరహాలో ఈ ప్యాకేజీ ఉంటుంది. విభజనానంతరం ఈ సంవత్సరం కలిగే ఆర్థిక లోటును కేంద్రమే పూర్తిగా భరిస్తుంది. ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్ర విభజన బిల్లుపై నాడు రాజ్యసభలో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 ఏళ్లు కాదు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని గొంతెత్తి డిమాండ్ చేశారు. ఈ హామీల గొప్పతనం తమదేనంటూ డబ్బా కొట్టుకుంటూ రాష్ట్రంలో ఊరూరా ఊరేగి సన్మానాలు చేయించుకున్నారు. ఇక ఎలక్షన్ల ప్రచారంలో అయితే నాటకం రక్తి కట్టించేందుకు జనసేన అధినేతను కూడా రంగంలోకి దింపి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద నిలబడి ఏపీకి అన్యాయం జరగనివ్వం అని ఘంటాపదంగా బల్లలు చరిచి మరీ వాగ్దానాలు చేశారు. ఎలక్షన్ అయిపోయింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికార పగ్గాలు తీసుకున్నాయి. కానీ ఇచ్చిన వాగ్దానాలు మాత్రం అలాగే మిగిలిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చిన సందర్భంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు సీమాంధ్రకు రెవెన్యూ లోటు ఉంటుంది. అయితే ఆ లోటు సంగతి తాము బడ్జెట్లో చూసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. ఈ మధ్యలో రాష్ట్రం సంగతి ఏమిటి? జీతాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపులకు డబ్బెలా? అందుకే నేను ఈ విషయంలో ఒత్తిడి చేస్తున్నా అని అన్నారు. ఇదే సభలో ఇప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హైదరాబాద్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తోంది, అది తెలంగాణకు వెళ్తుంది కాబట్టి ఆదాయపరంగా సీమాంధ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందువల్ల సీమాంధ్ర ఆదాయానికి రక్షణ కల్పించాల్సి ఉంది. సీమాంధ్ర ప్రాంతానికి మనం పూర్తి న్యాయం చేయాల్సి ఉందని మాట్లాడారు. ఇక ఆనాడు రాష్ట్రంలో చంద్రబాబుతో కలిసి ఎన్నికల సభలో మాట్లాడిన నరేంద్ర మోడీ బిడ్డకు జన్మనిచ్చి తల్లిని పురిట్లోనే చంపిన చందంగా ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరించింది. విభజన నిర్ణయంతో సీమాంధ్రుల గుండెలు గాయపడ్డాయి. వారందరి కన్నీళ్లు తుడుస్తా బీజేపీ అధికారంలోకి రాగానే సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు నదుల అనుసంధానానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. తల్లి కొడుకుల ప్రభుత్వం అనాథలుగా మిమ్మల్ని వదిలేసింది. వారి స్వార్థం కోసం రాష్ట్రాన్ని విడదీశారు. సీమాంధ్రుల మనోభావాలను కనీసం గౌరవించలేదు. మీకోసం నేనున్నా, సోదరుడిగా అండగా నిలబడతా అని మోడీ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికారు. అంతేనా? రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నేను జట్టు కట్టాము. చంద్రబాబుది నాది ఒకే దృక్పథం. ఇద్దరం కలిసి రాష్ట్రాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దుతాం. సీమాంధ్రను చంద్రబాబు స్వర్ణాంధ్రగా మారుస్తారని, దానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇస్తున్నా అని తిరుపతి వెంకన్న సాక్షిగా అన్నారు. ఇప్పుడు ఎన్నికల ఏరు దాటిపోవడంతో నాటి వాగ్దానాలను ఈ నాయకులు మరిచిపోయారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్ర సహకారం అవసరం కాబట్టి తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు చంద్రబాబు ఎన్నికల బహిరంగ సభల్లో తెలిపారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ తన శక్తికి మించి సీట్లను తెలుగుదేశాన్ని కోరింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టువిడుపుల ధోరణి అనుసరించకపోవడంతో విసిగిపోయిన తెలుగుదేశం నాయకులు ఒకానొక సందర్భంలో బీజేపీని వదులుకొని సొంతంగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వంతో సఖ్యత కారణంగా రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో చంద్రబాబు వారికి తలొగ్గి 58 సీట్లను బీజేపీకి ఇచ్చేశారు. కానీ బీజేపీ 9 అసెంబ్లీ స్థానాలలోనే గెలుపొందింది. బలం లేకుండా ఎక్కువ సీట్లలో పోటీ చేసిన కారణంగా బీజేపీ ఎక్కువ స్థానాలలో ఓటమి పాలై వైఎస్ఆర్ పార్టీ, టీఆర్ఎస్ లబ్ధి పొందాయి. లోక్సభలో తిరుగులేని ఎదురులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీలు, బడ్జెట్ లోటు భర్తీ, పన్ను రాయితీల కల్పన హామీలను గాలికి వదిలేసింది. నాడు ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికిన బీజేపీ, దాని మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులు నేడు నోరు మెదపటం లేదెందుకు అన్న ఈ ప్రశ్న ఇప్పుడు ప్రజలను కలవరపెడుతోంది. బీజేపీ, టీడీపీల కూటమి కేంద్రంలో రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధికి చేసిన ప్రత్యేక వాగ్దానాలను ఆశించిన దానికంటే ఘనంగా అమలు చేస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు మాయమయ్యాయి. నిత్యం హైటెక్ మంత్రం పఠిస్తూ స్మార్ట్ భాషలో తప్ప మరో భాషలో మాట్లాడని నాయుడు బ్రదర్స్, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఈ విషయాలను గురించి పెదవి విప్పడం లేదు. ఢిల్లీకి
వెళ్లినప్పుడల్లా రోజంతా బిజీగా ప్రధానితో కేంద్ర మంత్రులతో భేటీలు చేసి ఆ ఫోటోలను ప్రముఖంగా చూపించుకునే ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీల విషయంలో సాధించిందేమిటో ప్రజలకు మరో తెల్ల కాగితం ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న తీరు అత్యంత బాధాకరం. మోడీ సర్కారు 2014 ఎన్నికల్లో ఇచ్చిన అన్ని ఎన్నికల హామీలకు, విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన ప్రత్యేక వాగ్దానాలకు పాత్ర వేయిస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై తన చిరకాల కక్షను ఇలా తీర్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం సందర్భంగా గత ప్రభుత్వం పార్లమెంటులో చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉన్నది అని సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆ మాటలను ఒడుపుగా ఆయన మరిచిపోయారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు పోటీ పడతాయన్న సాకును ప్రచారంలోకి బీజేపీ నాయకులు తెస్తున్నారు. మరి వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటానికి అభ్యంతరం ఏంటో బీజేపీ నేతలకే తెలియాలి. అలాగే రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయటం లేదు. రాజధాని నిర్మాణానికి సహాయం మాటనబర్చిన బీజేపీని గట్టిగా ప్రశ్నించడానికి రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం వెనకాడుతోంది. ప్రత్యేక హోదాపై స్పష్టత సాధించడానికి రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించటం లేదు. ప్రతిపక్షాలను కలుపుకొని అఖిలపక్ష బృందాన్నైనా కేంద్రం వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నాలు కూడా చేయటం లేదు. ఇవన్నీ విడిచిపెట్టి నిధులు లేవు, ఖజానా డొల్లా అంటూ ప్రచారం జరిపించి ప్రజలపై పన్నులు విధించి వారిని అష్టకష్టాల పాలు చేయడానికి రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం దారులు చేసుకుంటున్నది. ఇక కేంద్ర బడ్జెట్ నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఆశాజనకంగా లేదు. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ను భర్తీ చేస్తారని, రాజధాని నిర్మాణానికి భారీ నిధులు ఇస్తారని కాలేజీలు, యూనివర్సిటీలు, ఇతర కేంద్ర సంస్థలు వచ్చే ఏడాది నుంచి ఆరంభించే విధంగా నిధులు కేటాయిస్తారని తెలుగు ప్రజలు పెట్టుకున్న ఆశల సౌధం కుప్పకూలింది. కనీసం విభజన చట్టంలో పేర్కొన్న వాటికి కూడా తూతూ మంత్రంగా నిధులు విదిల్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో పాటు వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధి కోసం నిధులు, జాతీయ ప్రాజెక్టుగా పోలవరంను గుర్తించి ఖర్చు మొత్తం పెట్టుకుంటామని చెప్పిన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నీరుగార్చింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే 8 సార్లు మోడీ, ఇతర కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. ఢిల్లీ కన్నా మంచి రాజధాని నిర్మాణానికి తోడ్పడతామని మోడీ ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదు. 17,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ను విభజించిన పాపంలో కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా భాగస్వామే. ఏ రాష్ట్రానికైనా అన్యాయం జరిగినప్పుడు రాజకీయాలను పక్కన పెట్టి కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఇక కేంద్రం పేర్కొన్న 24 పథకాల్లో కీలకమైన వ్యవసాయంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, విద్యారంగంలోని కొన్ని అంశాలు ఉన్నాయి. పూర్తిగా రాష్ట్రానికి కేటాయించిన 8 పథకాల్లో విద్య, హోం, ఐటీ, వ్యవసాయ, పర్యాటక, ఇతర అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం ఏపీ పట్ల సరిగా వ్యవహరించకపోయినప్పటికీ బడ్జెట్లోనైనా జరిగిన అన్యాయాన్ని సరిచేస్తారని భావించిన ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. పోలవరం ప్రాజెక్టుకు తక్కువ కేటాయింపులు నిజమేనని, అదే సమయంలో రానున్న 5 ఏళ్లలో ఏపీకి 2 లక్షల కోట్లు కేంద్రం నుంచి సాయం అందుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇవ్వడం హాస్యాస్పదం. ఏపీకి నిధులు ఇవ్వటంలో అడ్డు ఏమిటి అనే ఆగ్రహంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రగిలిపోతున్నారు. రాష్ట్ర విభజనతో కనీసం రాజధాని కూడా లేని ఏపీ పట్ల కేంద్రం ఎలాగైనా వ్యవహరించేది అని దుయ్యబడుతున్నారు. ఎంతో నమ్మకంతో టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించిన ఏపీ ప్రజల ఆశలను కేంద్రం వమ్ము చేసింది.
విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో బీజేపీకి పూర్తి బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత రాయితీలు ఇవ్వటం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్న వెంకయ్య నాయుడు నవ్యాంధ్ర ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాయితీలు, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి లోటు బడ్జెట్ పూడ్చడానికి నిధులు ఎందుకు కేటాయించటం లేదో స్పష్టం చేయకపోవటం బాధాకరం. సార్వత్రిక ఎన్నికల సభల్లో తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ ఇచ్చిన హామీలైన కనీసం గుర్తు చేసుకుని నెరవేర్చకపోవటాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొన ఊపిరితో మేలైన చికిత్స అవసరమైన ఏపీని గాలికి వదిలేసి 5 ఏళ్లలో కేంద్ర ఆర్థిక పరిస్థితి కోలుకుంటుంది, అప్పుడు సాయం అందిస్తానని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.